నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఆదర్శంగా నిలిచిన అసోదివారిపాలెం టీచర్ సౌజన్య పేద కుటుంబాలకు నిత్యావసరాల అందజేత దివిటిపల్లిలో 2 పడకల ఇళ్లను ప్రారంభించిన మంత్రులు దేశంలో మరెక్కడైనా ఇటువంటివి నిర్మించారంటూ సవాల్ వరంగల్లో కేసీఆర్ కి ఘన స్వాగతం సూపర్ మల్టీ స్పెషాలిటీ నిర్మాణానికి సీఎం భూమి పూజ మాజీ మంత్రి ఈటలకు హుజురాబాద్లో ఘన స్వాగతం మంగళహారతులు ఇచ్చిన మహిళలు ఇక డీటెయిల్ చూస్తే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు అనంతరం జమ్మికుంట పట్టణంలోని ముఖ్య కూడలిలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక పేదల జీవితాలను కరోనా అతలాకుతలం చేసిందని అసోదివారిపాలెం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు సౌజన్య పేర్కొన్నారు ఇటువంటి పరిస్థితుల్లో పేదలకు అండగా నిలవడం సంతోషం కలిగిస్తుందన్నారు గుంటూరు జిల్లా బాపట్ల మండలం అసోదివారిపాలెం గ్రామంలోని రాజీవ్ గాంధీ కాలనీలో నిరుపేదలతో పాటు పేద ఉపాధ్యాయులకు నిత్యావసరాలు అందజేశారు మొత్తం 22 కుటుంబాలు నిత్యావసరాలను అందుకున్నాయి భగవంతుడు తనకిచ్చిన దానిలో కొంత మొత్తాన్ని సమాజం కోసం కేటాయించడం ఆనందం కలిగిస్తుందన్నారు మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామంలో నిర్మించిన 2 పడకల గృహ సముదాయాన్ని మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కలెక్టర్ వెంకట్రావు ఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అరువులకు 2 పడకల ఇల్లు అందుతాయన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్పై చాలామంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు వారందరికీ తాను ఒక సవాల్ విసురుతున్నానన్నారు దివిటిపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కాలనీ దేశంలో ఎక్కడైనా ఉందని అన్నారు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఇవాళ నీటి కృష్ణా నీటి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి
రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది కడతా ఉన్నాడు. అటు ఆర్టీఎస్ కింద కుడికాలను తవ్వుతా ఉన్నాడు. ఆ రెండుకి కూడా ఆయనకు పర్మిషన్ లేదు, లేకున్నా బలవంతంగా పనులు చేస్తా ఉన్నాడు. నేను ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు, ఈ మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్, ఖమ్మం ఈ జిల్లా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు 1500 క్యూసెక్ల అనుమతి ఉన్న పోతిరెడ్డిపాడు కాలువని 40,000 క్యూసెక్లకు తవ్విండు. కృష్ణా నీటిని దొంగతనంగా రివర్స్ తీసుకుపోయే ప్రయత్నం అప్పుడు ఆయన చేస్తే అప్పుడు కేంద్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండ్రి, రాష్ట్రంలో 5 టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఉండ్రి. ఆయన ఏదైతే పోతిరెడ్డిపాడు ద్వారా ఆయనకు హక్కులేని కృష్ణా నీటిని ఏదైతే తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని ఆపుమని చెప్తే సోనియా గాంధీ పట్టించుకోలేదు. దానికి నిరసనగా అప్పుడు మంత్రి పదవులకు ఇక్కడ ఉన్న 5 మంత్రి పదవులు రాజీనామాలు చేసి పోతిరెడ్డిపాడు దొంగతనంగా కట్టి ఆయన నీటిని తీసుకుపోయిన నిరసనగా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు అప్పుడు 5 రాజీనామాలు చేసి, కానీ ఇదే జిల్లాలో ఉన్నప్పటి మంత్రి ఒక ఆమె ఆరతులు పట్టింది ఆ ప్రారంభోత్సవానికి. ఆ పోతిరెడ్డిపాడు మన కృష్ణా నీటిని దొంగతనంగా ఆయన రాయలసీమకు తీసుకుపోతుంటే దానికోసం ఆరతులు పట్టింది ఈ జిల్లాకు చెందిన ఒక మంత్రి. అదే మన మంత్రులేమో మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీటిని ఆ రోజు తీసుకుపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి నీటి దొంగ అయిండు. ఆయన తెలంగాణ వ్యతిరేకే, అంతేకాకుండా నీటిని కూడా దొంగలించుకునే ఆ రోజు తీసుకుపోయిండు. ఈయన మారిండేమో అనుకున్నాం, కొడుకు మారిండేమో అని అనుకున్నాం, కానీ తెలిసిపోయింది లంకలో ఉన్నోళ్ళంతా రాక్షసులే. ఆంధ్రోడే, తెలంగాణోడే, ఎవడైనా సరే ఆంధ్రోడు మనకు వ్యతిరేకమే. అట్లనే ఇంకొక విషయం కూడా మాట్లాడాలి. ఇవాళ కృష్ణా నీటి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది కడతా ఉన్నాడు. అటు ఆర్టీఎస్ కింద ఇక వరంగల్లోని పాత సెంట్రల్ జైలు ప్రదేశంలో నిర్మించనున్న సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రికి అధికారులు, అర్చకులు, పండితులతో కోలాట నృత్యంతో ఎదురేగి వేద మంత్రాలతో వేదిక వద్దకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయభాస్కర్, రాష్ట్ర రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, వరంగల్ నగర్ మేయర్ గుండు సుధారాణి, మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత, డోర్నకల్లు శాసనసభ్యులు డిఎస్ రెడ్డి నాయక్ తదితరులు ఇక నిర్మల్ జిల్లా బైంసాలోని ఇటీవల ఘర్షణలు జరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైలుకు పోయి వచ్చిన వారిని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా బీజేపీ ఎంపీ సోయం బాపురావుతో పాటు రాథోడ్ రమేష్ పరామర్శించేందుకు వచ్చారు. వారి వెంట నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రమాదేవి కూడా ఉన్నారు. రమాదేవి తమ ప్రాంతానికి రావద్దంటూ వీహెచ్పీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
ఆస్తి లేదు, అంతా పిల్లగాడు చిన్న కింద సార్ బాబా బాబా అంటారు. వీళ్ళకు పీడీ యాక్ట్ పెట్టే అధికారం కూడా లేదు, కానీ పీడీ యాక్టులు పెట్టి ఇబ్బంది పెట్టి ఇవాళ ప్రజల్ని ఈ ప్రభుత్వం ఈ విధంగా ఓట్ల కోసం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే డిమాండ్ చేయడం జరుగుతోంది. వెంటనే బైంస అల్లర్లలో ఏదైతే హిందూ సోదరుల మీద వాళ్ళ చదువుకున్న పిల్లలున్నారు, ఒక పిల్లవాడైతే వానికి ఆర్మీ సెలెక్ట్ అయిండు, రేపో ఎల్లుండి ఆర్మీలో పోయి జైన్ అయ్యే అవకాశం ఉండే, కానీ దాన్ని కూడా మాటలిన కూడా ఆ పిల్లోడిని కూడా ఇవాళ జైల్లో తీసుకుపోయి ఇన్ని రోజులు పెట్టి విచిత్రంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. అంటే పోలీసు అధికారులు మరి ప్రభుత్వ ఉద్యోగస్తుల లేకుంటే కేసీఆర్ జీతగాళ్ళ అసలు అర్థం కావటం లేదు. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ సోదరులంటే మాకు వ్యతిరేకం కాదు, కానీ వాస్తవంగా ఎవరన్నా చాకు పట్టుకొని కనబడితే వాడిని కేసు పెడితే అది బాగుండే. కానీ అరే విచిత్రంగా అన్నం తినేటోళ్ళని కూడా ఒక 5గురిని తీసుకుపోయి జోల్లా వేసిండ్రంటే ఇది పోలీసులకు ఏమి అహంకారమో అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మీకు మీ ఉద్యోగాలు కాపాడడానికో లేకుంటే కేసీఆర్ దగ్గర మెప్పు కోసమో దేనికోసం చేస్తున్నారో అర్థమైతలేదు. వాస్తవంగా అధికారులు ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలి, కానీ ఒకళ్ళ జీతం ఉండే. మెదక్ జిల్లా రామాయంపేటలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, ఛత్రపతి యువసేన అధ్యక్షుడు కృష్ణగౌడ్, నవత్ మహేష్, విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి పుట్టి మల్లేశం, హరినాథ్, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు. మొఘలాయిలను ఓడించి పట్టాభిషేకుడైన రోజు ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం, ప్రతి హిందువుకు గర్వించదగ్గ విషయం. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, భారతదేశానికి హాని కలిగించే వారు ఎవరైనా మాకు శత్రువులే. టెర్రరిజాన్ని ప్రోత్సహించే వాళ్ళు, భారతదేశానికి హాని కలిగించే వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు శత్రువులే. భారత్ మాతాకి జై. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఎల్లంపల్లి సమీపం గల చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సమాచారం అందుకున్న పాకాల ఎస్ఐ వంశీధర్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉంది. ఇక మంత్రి కొప్పులేశ్వర్ జమ్మికుంటలో పర్యటించారు. ఈ సందర్భంగా పాత మున్సిపల్ కార్యాలయంలో కరోనా 2వ డోసు తీసుకున్నారు.
ముఖ్యాంశాలు మరోసారి. ఆదర్శంగా నిలిచిన ఆసో దివారిపాలెం టీచర్ సౌజన్య, పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేత. దివిటిపల్లిలో 2 పడకల ఇళ్లను ప్రారంభించిన మంత్రులు, దేశంలో మరెక్కడైనా ఇటువంటివి నిర్మించారంటూ సవాల్. వరంగల్లో కేసీఆర్కి ఘన స్వాగతం, సూపర్ మల్టీ స్పెషాలిటీ నిర్మాణానికి సీఎం భూమి పూజ. మాజీ మంత్రి ఈటలకు హుజురాబాద్లో ఘన స్వాగతం, మంగళ హారతులు ఇచ్చిన మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.